పొద్దున ఈయన ఫోన్ చేస్తే ఒక అమ్మాయి మీరు డయల్ చేసిన వారు వేరొకరితో బిజీగా ఉందని చెప్పింది. నాకంటే ఎక్కువ అది. అక్క మా ఆయన ఎవరితోనో తిరుగుతున్నాడేమని అనుమానంగా ఉందే. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు చెల్లి. ఈ మగాళ్ళు ఆర్టీసీ బస్సులు అంటోళ్ళు. పగలంతా రోడ్డు మీద ఎంత తిరిగినా రాత్రికి రావాల్సింది డిపోకే. స్కూల్లో ఉన్నప్పుడు ఆమె నా క్లాస్మేట్గా ఉండేది. ఆమె హోంవర్క్ మొత్తం నేనే వేసి ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆమె నా పెళ్ళంగా వచ్చింది. ఇప్పుడు కూడా ఆమె హోంవర్క్ మొత్తం నేనే వేయాల్సి వస్తుంది. ఇది వరకులా మీరు మొండితనంగా ఉండకండి. ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడుపుకుని నలుగురు మధ్యలో గౌరవంగా బతకలా. అదే కాకుండా మీకు నెల నెల స్పెషల్ గా నేను 1000 రూపాయలు ఇస్తాను. దాంతో మందు కట్టి మీరు జల్సా చేసుకోండి. నన్ను మాత్రం ఉద్యోగం మానయ్యమని చెప్పొద్దు రాజా. ఒక నెల ఉద్యోగానికి పంపిస్తే దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా. బావా దసరా పండుగ వస్తుంది కదా, 1000 రూపాయలు చీర తీసుకుంటా. నా దగ్గర ఇప్పుడు పైసలు లేవే. 3000 చీర. అరే నాకు ఇంకా జీతం రాలేదు. జీతం వచ్చినాక ఇప్పిస్తా. 5000 చీర. అరే నా దోస్తుగాడు ఇచ్చేది ఉన్నది, వాడు ఇచ్చినాక ఇప్పిస్తా. 10000 చీర. ఫస్ట్ 1000 రూపాయలు అడిగినావు కదా, ఇవాటి 1000 రూపాయలు. అసలే మా అబ్బాయి గారు స్వాతి ముత్యంలో కమలాసం టైపు. నువ్వు రంగేణిలో ఊర్మిలాగా ఆయిరే ఆయిరే నందరారే రారీరే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి నిన్నే పెళ్ళాడతాను వరకు ఆ ఒకటి అరకని పారిపోతాడు. నా ప్రేమికుడికి నేను ప్రేమ ఖైదీని కావాలి. ఏం చేయాలో చెప్పవా? నీ రుణం నేను ఉంచుకోనులే. అమ్మాయి గారు మీరు ఇలా క్యాచ్ కొడుతుంటే నా హృదయం అంతా ఇంచుకుపోతుందండి. నిజంగానా? ప్రమాణ పూర్తిగా అమ్మాయి గారు. పైకి కమిటీల్లో కనపడ్డా హీరోకు ఉండాల్సిన విషయాల హృదయం ఉందండి నాకు. ఈ పేచకులు అర్థం చేసుకోరు. ఎవ్వలే ఫోన్ లో మాట్లాడేది? మీ నాన్న కండ్లు దానం చేసిరు కదా, ఆమెతోనే నేను మాట్లాడేది. ఏందాట? ఆ కండ్లకు పొరలు వచ్చినాయట. మీ నాన్న కండ్లే కదా, ఆ కండ్లకు ఆపరేషన్ చేయించమంటాంది. నీ అక్క 2 కళ్ళు వీక్ పార్సల్ పంపించమనే. పొరలు వీకి ఆపరేషన్ చేసి వేసి పంపిస్తాడట అని చెప్పు. అందుకే మనం ఇంగ్లీష్ ని చులకనగా చూడకూడదు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హలో ధనుష్ కోటి. ఏ శామ్ మే నో హూ ఆర్ యు? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను, ఫ్రెండ్. ఓ మూర్తి గారు మీరా? ఇంత మందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? 2 షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా. ఓ ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది వయ్యా అనుకున్నానండి. మైనో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్. అమలాపురం ప్లీజ్. ఓహో అవును, నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. చూడు ఎలక పిల్ల. ఏమేన్ నా పేరు ఎలక పిల్లే కాదంటే సూడు ఎలక పిల్ల అంటావేంటి? నేను ఇంకా బ్యాచులర్ని. నా పేరు ఎల్ కపిల. ఎల్ కపిల. ఓ ఎలక పిల్ల. పుసుక్కుని ఎలక పిల్ల వేసుకున్నాను. కోడల పిల్ల, మన ఇంటికి దిష్టి తగిలినట్టుంది. ఓ కోతి ఫోటో కొనుక్కురా, గుమ్మానికి కడదాం. కోతి ఫోటో ఎందుకు అత్తగారు? డబ్బులు వేస్ట్. ఆల్బమ్ లో నుండి మీదొక ఫోటో తీసి కట్టేస్తాను. బావా చెప్పు బుజ్జి. నేను ఒకటి అడుగుతా చెప్తావా? అడుగు బుజ్జి, చెప్తా. కరెక్ట్ చెప్తావా? కరెక్ట్ చెప్తా బుజ్జి, అడుగు. నేను ఒకవేళ చచ్చిపోతే ఏం చేస్తావు బావా? నేను కూడా చచ్చిపోతా బుజ్జి. నా బంగారం బావా, మస్తు ప్రేమ ఉంది బావా నీకు. బొంగేం కాదు. మొన్న డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ నాకు చెప్పిండు, ఎక్కువ సంతోషం వస్తే తట్టుకోలేవు, చచ్చిపోతావు అని చెప్పిండు. ఏమైందండి? మొన్న నేను లాటరీ టికెట్ కొన్నాను కదా, దానికి లాటరీ తగిలింది. అందులో సగం నాకు ఇచ్చేయండి. మా పుట్టింటికి వెళ్ళి 4 రోజులు ఉండి వస్తాను. ఏంటి, నిజంగానే వెళ్తావా? నిజమేనండి. వెళ్ళి బ్యాగ్ సర్దుకోనా? నాకు లాటరీ తగిలింది 40 రూపాయలు. అందులో సగం ఇదిగో 20 తీసుకో. చూడు ఎలక పిల్ల. ఏమేన్ నా పేరు ఎలక పిల్లే కాదంటే సూడు ఎలక పిల్ల అంటావేంటి? నేను ఇంకా బ్యాచులర్ని. నా పేరు ఎల్ కపిల. ఎల్ కపిల. ఓ ఎలక పిల్ల. పుసుక్కుని ఎలక పిల్ల వేసుకున్నాను. ఎవరివి ఈ అస్థికలు? అవి అస్థికలు కావు, బెండకాయ ఫ్రై.
ఇలా బూడిదైపోయింది ఏంటి? స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది. కాష్టంలో కాటికాబరగా చేయాల్సిన దాన్ని కన్యాదానం చేస్తా. ఎవరివి ఈ అస్థికులు? అవి అస్థికలు కావు, బెండకాయ ఫ్రై. ఇలా బూడిదైపోయింది ఏంటి? స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది. కాష్టంలో కాటికాబరగా చేయాల్సిన దాన్ని కన్యాదానం చేస్తా. ఏమే బుజ్జి, అమ్మ వస్తున్నది. వచ్చేది మాయమ్మ. నేను ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నా ఈరోజు. దీంతో ఎందుకు వచ్చిన బాధ? వద్దు అంటే కొట్లాడుతుంది మళ్ళీ. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళేసి వచ్చి. పక్కా కదా? షూర్? నిజంగా వెళ్ళు, నాకేం ప్రాబ్లం లేదు. జాగ్రత్తగా వెళ్ళేసి. నేను నిజంగా వెళ్తున్నా, నీకేం ప్రాబ్లం లేదు కదా? చెప్తున్నా కదా నాకేం ప్రాబ్లం లేదని. ఎందుకు ఊపికి అడుగుతున్నావు? ఫస్ట్ ఫీవర్ ఉంది నాకు, విస్కీయకు. ఓకే, సో నేను ఎక్కడికి వెళ్ళినా నీకు ప్రాబ్లం లేదు, అంతే కదా? ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఇవన్నీ అడిగే రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏమండి, దీపావళి షాపింగ్ చేయడానికి లిస్ట్ తయారు చేస్తున్నాను. లిస్ట్ లో ఫస్ట్ ఏం తీసుకోవాలో చెప్పండి. అప్పు తీసుకోవాలి. ఏంటి తావీజ్ కట్టించుకున్నారు? ఈ మధ్య నువ్వే కళ్ళకు వచ్చేస్తున్నావే, భయం వేసేస్తుంది, అందుకే కట్టించుకున్నాను. మీ పాకెట్ లో ఏవో పేపర్స్ ఉన్నాయి, వాటి మీద నెంబర్స్ ఇంకా ఏవో వర్డ్స్ రాసి ఉన్నాయి. అవునా? అవేవో వేస్ట్ పేపర్స్ అయి ఉంటాయిలే, తీసేయి. అవునా? సరే సరే, నేను తీసే. ఏంటి, మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి. మీ మగవాళ్ళ మనసు రోడ్డు మీద పడున్న మట్టి లాంటిదండి. అందుకేనేమో పెళ్ళవగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది. ఏమైందే, ఎప్పుడు 4 గంటలకు వచ్చేసేదానివి ఈరోజు 7 గంటలకు వచ్చావు? ఇంటికి వచ్చేద్దామని బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర చిల్లర లేదని టికెట్ వెనకాతలు 10 రూపీస్ రాశారండి. సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు. అందుకే బస్సు ఎక్కడి వరకు వెళ్తాదో అంతవరకు వెళ్ళి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చాను. అక్కడ ఒక ఆయన బాగా తాగి బొరులుతున్నాడు. తాగడం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒకసారి వెళ్ళి తెలుసుకుందారండి. చెప్పయ్యా, బాగా తాగినావు, తాగడం వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది కదా. మేడం, మా తాగోతలది ఎంత గొప్ప మనసో మీకు తెలియదు. మా కుటుంబం నాశనం అయితే మన వేరే 4 కుటుంబాలు బాగుపడాలని నేను తాగుతున్నా. మీ తాగుబోతుల వల్ల 4 కుటుంబాలు బాగుపడుతున్నాయా? ఎవరు చెప్పు. మేడం, ఫస్ట్ది నేను వైన్ షాప్లా కోటర్ తీసుకుంటా, వైన్ షాప్ ఆయన కుటుంబం బాగుపడుతున్నది. రెండవది గ్లాసు వాటర్ తీసుకుంటా, వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది. మూడవది స్టఫ్ తీసుకుంటా, వాళ్ళ కుటుంబం కూడా బాగుపడుతున్నది. మరి నాలుగోది ఏంటిది? నాలుగవది నా తాగుడు అయిపోయినాక ఈ గిలాసు కింద పడేస్తా, ఆ గ్లాస్ ఏరుకున్న వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. బావా, నువ్వు నన్ను మన పెళ్ళ నుంచి పన్మాషి చేస్తాం. మన గల్లీలో ఉన్న వాళ్ళందరూ నన్ను పన్మాషి అంటున్నారు. ఒసేయ్, మన పెళ్ళై నుంచి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నా కానీ బట్టలు నేనే ఉతుకుతున్నా, బాసలు నేనే దొమ్ముతున్నా, ఇక లాస్ట్ కసు కూడా నేనే నొక్కుతున్నా. నేను పనివాడిని అయినా. పన్నెండు పెళ్ళ పన్మాషే కదా, పన్నెండు పెళ్ళ పన్మాషే కదా. ఏడే, మీకొక్క పని కూడా చేత కాదు కదా. నేను స్కిన్ కలర్ చున్నీ తీసుకురమ్మన్నాను, మీరు బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చారు. అంటే నువ్వు స్కిన్ కలర్ చున్నీ అడిగినప్పుడు నువ్వు మేకప్ వేసుకొని లేవు కదే, అందుకే బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చాను. ఏవండి, ఆ సంతుని చూడండి, వాళ్ళ ఆవిడ్ని రోజు సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. మీరు మాత్రం సండే కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఒకసారి నా బండిని చూడు.
బండి ఎలా ఉంది? ఆ బండి నిండా దుమ్ము ధూళి బురద చెత్తగా ఉంది. నేను బండి కొనేటప్పుడు రోజు తుడిచేవాడినా లేదా? 3 నెలల తర్వాత? వారానికి ఒక్కసారే తుడిచేవాళ్ళు. సంవత్సరం తర్వాత? 15 రోజులకో 20 రోజులకో తుడిచేవాళ్ళు. 2 సంవత్సరాల తర్వాత? నెలకో 2 నెలలకో తుడిచేవాళ్ళు. ఆ తర్వాత? తొడ్డమే మానేశారు. కొత్తలో ఎవరికైనా మోజు ఉంటదే, పాత అయ్యే కొద్ది ఇదిగో ఇలా బూజు పట్టుద్ది. ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ నక్కలు చేస్తున్నావు బే. కన్నా ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, ఎక్కడికైనా వెళ్దామా? ఓకే, ఎక్కువ. ఎక్కడికి వెళ్దాం? షాపింగ్ కి. క్లైమేట్ బాగాలేదు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు. మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో? మీరు కాదు. నాట్ నో. నో. కాదు కాదు కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓ నో, KNOW నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కాలేశారు. షట్ అప్. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. ఏంటే నువ్వు ఊడుస్తున్నావా, డాన్స్ చేస్తున్నావా? నా పేరు జమ్, నా పేరు చెప్పితే డమ్. నేను ఇట్టాగే ఉడతా. అక్క ఒకసారి వద్దునా పట్టుకో. సల్మారా వీడియో చేద్దాం. నా చెయ్యి బాగాలేదండి, పనిచేయట్లేదు. నీ చేయి పని చేయట్లేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు పనిచేస్తుందా? బాగా పనిచేస్తుందండి, 2 వీడియోలు చేద్దాం. అమ్మాయి నాక చూసి నవ్వుతుందేంటి? నేనంటే ఇష్టమేమో. నెంబర్ అడుగుతా. సారీ అండి. అమ్మో నా పర్స్ కొట్టేసిందా? వదిన అని ఏడి? అన్నయ్యకి నాకు గొడవైంది, గార్డెన్ లో ఉన్నారు. గార్డెన్ అంతా ఎతికే వచ్చిన, అక్కడ అని లేడు. గార్డెన్ లో చివన్ చూడు, గొయ్యి తీసి కప్పెట్టేశాను. అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. ఎలా ఉందిరా? అదే మనం ఇంత కారులో అయిన పాట సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. బాయ్ ఆ టెంపో ఏంటి, ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, ఈ భాష అది హిందీ అండి, తెలుగు అండి. నా బల్పం కొట్టేస్తారో దొంగ పడవ నీతో కొచ్చి. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి మిమ్మల్ని కాదండి. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్న మాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. అమ్మ అత్త లాలి కప్పుతోరా కప్పుతో. ఓహో ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసై లిల్లీ ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడేవాడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. ఏంటి, నాకు 20,000 కావాలండి. 20,000? దేనికి? అక్కడ కొత్తగా చీరల షాప్ పెట్టారండి. అక్కడ ఒక పట్టు చీర కొంటే 2 చీరలు ఫ్రీ అంట. అయినా 20,000 లేవు. అబ్బా, ఒక్క చీర కొంటే 2 చీరలు ఫ్రీ అండి. మా అక్క కోటి మా చెల్లి కోటి అమ్మేసి డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తాను. 20,000కి ఒక చీర, 2 చీరలు ఫ్రీ. వాళ్ళ అక్కకు ఒక చీర అమ్మిస్తున్నా, వాళ్ళ చెల్లికి ఒక చీర అమ్మిస్తున్నా, అదొక 10,000, ఇదొక 10,000, 20,000 వచ్చేస్తాయి. ఒక చీర ఫ్రీగా వచ్చేస్తుంది. సరే ఆగు, ఇవి 21,000. 1,000 తీసాను, 20,000. మంచి చీర కొనాలి. ఇదిగో మీ అక్కకి మీ చెల్లికి అమ్మేస్తావు కదా. వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తానండి.
ఇదిగోండి డబ్బులు. ఏంటి 300? నేను పట్టు చీర కొంటే 2 కాటన్ చీరలు ఫ్రీ వచ్చాయండి. ఆ 2 చీరలు 300 కమ్మేశాను. బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్కరండి తీసుకో. నీకు చాలా బలం ఉందా అన్న? మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు పర్లేదు కొట్టు. నీకు సిగ్గు లేదంటే నా తెల్ల కోడి పుంజుని కాజేసి కోసుకు తింటావంటే నేను కోసి కాకులకి అయ్యా మాయదార మొహన్నారా ఈ కోడకంతటికి నీ కోడ ఒకటేనటే అయినా నీ మోదర. ఏంటి ఎదురు కొట్టుకెళ్దాం రండి. ఏమైంది? ఆయిల్ డబ్బా మీద కొలెస్ట్రాల్ ఫ్రీ అని రాసింది. నేను ఆయిల్ డబ్బా కొంటే వాడు నాకు కొలెస్ట్రాల్ ఫ్రీ ఇవ్వలేదు. నేను అడుగుతుంటే వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. రండి వెళ్దాం. మేడం మేము పక్క ఛానల్ నుండి వచ్చామండి. మీ ధైర్య సాహసాలని మెచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు రాత్రి చీకట్లో దొంగని కుమ్మేశారంట, అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? నేను దొంగ అనుకోలేదండి, మా ఆయన లేటుగా వచ్చారు అనుకుని కుమ్మేశాను.